కొన్నిసార్లు తాకట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9477894778. హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ. 4వ తారీఖున కౌంటింగ్ రోజు ఉదయం 7 గంటల నుంచి లైవ్ స్ట్రీమింగ్ కిరణ్ టీవీలో రాబోతోంది. మీ అందరూ ఆశీర్వదించాలి, మీరందరూ కూడా ఆదరించాలి. ఖచ్చితంగా 25,000 మంది లైవ్లో మన ఛానల్ చూడాలనేది నా కోరిక, మన కోరిక. కాబట్టి మీ అందరూ కూడా ఆ రకంగా సహకరిస్తారని భావిస్తున్నాను. లైవ్ స్ట్రీమింగ్ చేయడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అయినప్పటికీ కష్టపడి దాన్ని సెట్ చేసుకుంటూ ఉన్నాను. డెఫినెట్గా మీ అందరూ కూడా ఆదరించాల్సిన అవసరం ఉంది. అలాగే మీ అందరూ ఎవరైనా ప్రకటనలు ఇవ్వాలి అనుకుంటే కూడా ఇవ్వండి. పవన్ కళ్యాణ్ గెలిచినందుకు అభినందనలు కావచ్చు, లేకపోతే కూటమి గెలిచినందుకు అభినందనలు కావచ్చు, లేకపోతే ఎవరైనా ఎమ్మెల్యే గెలిచినందుకు అభినందనలు కావచ్చు, మీ కిరణ్ టీవీలో మీరు అడ్వర్టైజ్ చేసుకోవచ్చు. దయచేసి ఇవ్వండి. చాలా తక్కువ ఖర్చుతో మీకు నేను ఆప్షన్ కల్పిస్తున్నాను. మీకు ఉన్న నెంబర్కి మీరు కాల్ చేయండి. చాలా తక్కువ ఖర్చుతో మీ కుటుంబం ఒక సినిమాకి వెళ్తే అయ్యే ఖర్చుతోటి మీకు నేను ఆ ప్రకటనలకు అవకాశం ఇస్తాను. సో ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇల్లేమో దూరం, దారంతా గతుకులు, చుట్టూ గాఢాంధకారం, చేతిలో దీపం లేదు, అయినా గుండె ధైర్యమే కవచంగా ముందుకెళ్తాను అని చెప్పి పదే పదే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటను ఇవాళ మనం గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఇవాళే కాదు, జూన్ 4ను కూడా ప్రతి ఛానల్, ప్రతి పత్రిక, ప్రతి పౌరుడు కూడా గుర్తు చేసుకుంటాడు ఆయన ఏ సంకల్పంతో చెప్పాడు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఈ ఎన్నికల యుద్ధంలో ఒకళ్ళేమో కింగ్ ఆఫ్ ద బ్యాటిల్ అంటారు, ఒకళ్ళేమో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అంటారు. పెద్ద పెద్ద మేధావులు పవన్ కళ్యాణ్కి కితాబునిచ్చారు. దేశం మొత్తం చూసింది. రాజ్దీప్ సర్దేశాయ్ లాంటి వ్యక్తి ఒక గొప్ప జర్నలిస్టు. చాలామంది సినిమా వాళ్ళు వస్తారు, చాలామంది వస్తారు పోతారు, పార్టీలు పెడతారు పోతాయి. కానీ నేను ఒక వ్యక్తిని చూసా, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని చూసా, ఆయన ర్యాలీని చూసా, నాకు అద్భుతం అనిపించింది. ఆయన రియల్ పొలిటీషియన్ నాకు అనిపించారు అని చెప్పేసి ఆయన కితాబ్ ఇచ్చాడు. సో ఇలాంటివన్నీ చాలా ఉదాహరణలు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక కింగ్ ఆఫ్ ద బ్యాటిల్ అయినా, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అయినా, ఆయన రేపు ప్రభుత్వంలో కూడా అంతే సముచిత స్థానం ఆయనకు ఉంటుందా, జనసేనకు ఉంటుందా, చర్చిద్దాం. మనతో పాటుగా చంద్ర శ్రీనివాస్ గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకున్నారు. నమస్కారం సార్. నమస్కారం కిరణ్ గారు. చంద్ర శ్రీనివాస్ గారు, నా ఉపోద్ఘాతం అంతా విన్నారు మీరు? ఉపోద్ఘాతం చాలా చక్కగా ఉంది, వివరించిన ఇది బాగుంది. సో మీరు అంగీకరించేదేగా? డెఫినెట్గా. అంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళు, రాజ్దీప్ సర్దేశాయ్ లాంటి వాళ్ళు, ఇవాళ సర్వేలు చేసిన సంస్థలు కావచ్చు, ఎవరైనా వేణోళ్ళ పవన్ కళ్యాణ్ గురించే చర్చించుకుంటారు. ఎవరైతే ఆయన తక్కువగా విమర్శించిన వాళ్ళు కూడా ప్రశంసించేటంటే మామూలు విషయం కాదు. గొప్ప వ్యక్తి. మీరు అన్నట్టుగా ఆయన పడిన కష్టం, శ్రమ, జీవితంలో కిరణ్ గారు మనం ఎప్పుడు అనుకుంటాం టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్. జీవితంలో గడియారంలో ముళ్ళు ఇలా తిరుగుద్ది, ఇలా తిరగదు. అట్లా టైడ్ అంటే సముద్రంలో అలా ఎవరి కోసం ఆగదు. అటువంటిది టైమ్ ఈజ్ మోర్ వాల్యుబుల్ దెన్ మనీ. దశాబ్దం కష్టమైంది, సంవత్సరానికి 1,000 కోట్ల ఆదాయం. ఇవన్నీ వదిలి రావడం అంటే మామూలు విషయమా? ఫ్యామిలీని వదిలేసి, పిల్లల డిపాజిట్లు కూడా కరిగించేసేసి, 5,500 రైతులకి 34 కోట్ల రూపాయలు కౌలు రైతులకు కూడా ఇయటం అంటే దేశంలో ఎవరినైనా చూశారండి? ఏ సినిమా హీరో అయినా, లేకపోతే ఏ రాజకీయ నాయకుడైనా? ఎవరు లేవు, దేశంలో ఎవరు. ఇప్పుడున్న ముఖ్యమంత్రులతో సహా. బహుశా చాలామంది పవన్ కళ్యాణ్కి భజన చేస్తాడు కిరణ్ అని అనుకున్న నాకు అభ్యంతరం లేదు. చంద్ర శ్రీనివాస్ అనుకున్న మీకు అభ్యంతరం ఉండదు. ఎందుకంటే వాస్తవాలు చెప్తున్నాం అంతే. రియాలిటీకి దగ్గర మనం కూడా చెప్పకపోతే వాస్తవాలు, మనం కూడా ఆయన త్యాగాన్ని గుర్తించకపోతే ఇంకెవరు గుర్తిస్తారండి? వైసీపీ వాళ్ళు గుర్తిస్తారా? అసలు టీడీపీ వాళ్ళు గుర్తిస్తారా? ఎవరు గుర్తించరు కదా. మాకు జర్నలిస్ట్గా, ఒక లామెన్గా మీరు నేనన్నా ఈ సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉంది. మనం కంపారిజన్ కూడా చేసుకోవచ్చు ఏ పొలిటీషియన్తోనైనా పవన్ కళ్యాణ్ గారు. డెఫినెట్గా. చివరికి చంద్ర శ్రీనివాస్ గారు అనేక మందికి కుక్క బిస్కెట్లు వేసి, పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళని, పోతిన మహేష్ లాంటి వాళ్ళని, ఇలాగా వాళ్ళ ఫ్యామిలీని బూతులు తిట్టించి గౌ 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 అని బౌ బౌ అని పంపించారు, ఎగదోశారు. అయితే ఇంత చేసిన వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైతే రేణుదేశాయ్ లాంటి మహిళను ఖచ్చితంగా ప్రభావితం చేయాలని చూస్తారుగా. కానీ ఆవిడ కూడా బయటకు వచ్చి ఏం చెప్పిందండి? మా ఇద్దరి మధ్య విభేదాలు ఉండొచ్చు, విడిపోయి ఉండొచ్చు, కానీ ఆయన కుటుంబం కంటే సమాజాన్ని ఎక్కువ ప్రేమిస్తాడు,
ఆయన్ని సమాజం పట్ల ఆయన ప్రేమలో ఎలాంటి ఫేక్ ఉండదు, నిజాయితీగా ఉంటాడు సమాజం పట్ల అని చెప్పింది కదా. ఇంతకు మించి ఏం కావాలండి? ఇంకెవరు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు సార్. వాళ్ళ అన్నయ్య గారి నుంచి డిసిప్లిన్ నేర్చుకున్నాడు, సినిమాల్లో రాటు తెలిపాడు, అగ్రభాగానే వెళ్ళిపోయాడు. ఆయన చూడండి ఎత్తుపలా లేదు. సినిమాలు 40 కూడా తీయలేదు సార్ అతను. 400 సినిమాల్లో కూడా తీసిన వాళ్ళకు కూడా రాని పేరు ప్రతిష్టలు వచ్చేసినాయి ఆయనకి. ఇప్పుడు సరే అవన్నీ పక్కన పెడితే ఇవన్నీ లైఫ్ ఏమి సాటిస్ఫై కాదు ఆయనకి. సమాజంలో రుగ్మతలు, సమాజంలో ఫలాలు అందరికీ అందాలి అని డాక్టర్ అంబేద్కర్ గారు ఏదైతే కళ్ళకు అన్నాడో సేమ్ ఈనాటి పవన్ కళ్యాణ్ కూడా అదే కళ్ళు కనబట్టి అనేక అటుపోట్లు, వ్యక్తిగత హననం, శృతి మించి పిల్లల జోలికి, భార్యల జోలికి, 4 పెళ్ళిళ్ళు, ప్యాకేజ్ స్టార్. ఏంటి సార్ ఇది? ఎవడికి ఇచ్చాడు సార్? ఎవడు తీసుకున్నాడు? సాక్షాత్తు ముఖ్యమంత్రి ఈ రకంగా మాట్లాడటానికి మామూలుగా నాకు అనిపిస్తుంది, అరే నేను ముఖ్యమంత్రి సిగ్గుపడాలి కదా మనందరం అట్లా మాట్లాడితే అనిపిస్తుంది. సో అలా అంత వ్యక్తిత్వ హననం చేశారండి ఆయన్ని. సూటిపోటు మాటలు గుచ్చారు సార్, బల్యాలు తీసుకుని గుచ్చారు ప్రతి ఒక్కళ్ళు, గాయపరిచారు. వస్తున్నాయి. ఇప్పుడు ఒకటి సార్, త్యాగాలకి సిద్ధపడింది 2014లో. అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు కంటే ఆ రోజున చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయబట్టి వాళ్ళు వచ్చారు, అతను రాలేదని. నా రాజకీయ జీవితం స్టార్టింగ్లోనే ఇబ్బంది పెట్టాడంటే బాధ ఉంటుంది. తర్వాత 2019 విడిగా పోటీ చేశారు కాబట్టి ఆయన గెలిచాడు. ఇప్పుడు 2024 వస్తున్న తనకి ఆ ఫ్రస్ట్రేషన్తో తప్పులేదు. ఎవరో రాసిచ్చిన వాళ్ళు ఉంటారు, 3 పిల్లలు 4 పిల్లలని. ఇవన్నీ ఏంటంటే ప్రజలు ఏంటంటే ఇక్కడ చివరికి అది శృతి మించి ఏమవుతుందంటే నాకు పోటీ ఫ్యూచర్లో ఎప్పటికీ పవనే అవుతాడనే ఒక రకమైన ఆందోళన కూడా ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. ఎప్పుడు ప్రచారం కడపలో ముగిస్తాడు కదా, పిఠాపురంలో ముగించడం అంటే ఏంటంటారు? అంటే భయం ఉంది, అంటే పవన్ కళ్యాణే ప్రధాన ప్రత్యర్థిని ఆయన భావించాడు. అర్థమైపోయింది. ఇతను వచ్చిన తర్వాత ఈ కూటమి బలపడింది. చివరికి బీజేపీని కూడా కలిపాడు, టీడీపీని కలిపాడు, ఓటు చిలకుండా ప్రభుత్వాన్ని దించుతానన్నాడు. ఏమవుతుందో అని ఆ భయం అనేది కలిగించాడు సార్. భయం కలిగించింది జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ పవన్ కలిగించాడు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అతని పేరు లేని రాజకీయాలు వైసీపీలో ఎవరు కూడా అతని పేరు ఉదహరించకుండా ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి, చివరికి ముఖ్యమంత్రి కూడా ఉండలేడు. ఎలా మారింది అనేది అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఆ పార్టీ కాకపోయినా ఎలా వచ్చి చివరి 2 నెలల్లో మార్చేశాడో అది కంప్లీట్గా 55 రోజులు ఆయన సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు అన్కండిషనల్గా పోయి సపోర్ట్ చేశాడు చూసారా. ఆయన వస్తూ ఉంటే ఒకవైపు బాలకృష్ణ, ఒకవైపు లోకేష్ ఉండి ఆయన అడుగేస్తుంటే ఆ రోజు ఆయన నాయకుడిగా పరిపూర్ణత చెందాడు సార్. ఎక్కడ కూడా బ్యాలెన్స్ తప్పలా, ఎక్కడ తగ్గాలో తెలుసుకున్నాడు. కష్టాల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడికి అండగా నిలిచాడు. ఈ రోజున అది ఆ క్యాడర్ అంతా ఇష్టపడుతున్నారు సార్. టీడీపీ క్యాడర్ మొత్తం జనసేన క్యాడర్ను అర్థం చేసుకోగలరు అనుకున్నారు, అర్థం చేసుకున్నారు. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో స్థితప్రజ్ఞుడు మనం ఎప్పుడు అనుకుంటాం చాలా రాజకీయాల్లో రాటు తీరిపోయాడని. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్, ఈజ్ ద ట్రబుల్ షూటర్ సార్. ప్రణబ్ ముఖర్జీ అనే వ్యక్తి కాంగ్రెస్కి ట్రబుల్ షూటర్ అనుకుంటారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి, టీడీపీకి కావచ్చు, ఈ కూటమికి కావచ్చు, అతను ఒక చుక్కాని, ఒక దారి చూపించే ఒక నావికుడిగా ఉన్నాడండి. గొప్ప ఆలోచన గలవాడు. నేను చూసిన, మీరు కూడా చూశారు పిఠాపురం, నేను కూడా వచ్చా. అప్పుడు దాకా నాకు కొద్ది డౌట్ ఉంది, ఓటు పోలరైజేషన్ అవుద్దా, ట్రాన్స్ఫర్మేషన్ అవుద్దా. మీరు కూడా 40 సీట్లు కనీసం లేకపోతే అవ్వదని మీరు భావించారు. కానీ జనం స్పందన మీరు చూశారు. జనం స్పందన చూసిన తర్వాత నా ఆలోచన మార్పు నిజమే. అతను ఎందుకు ఈజ్ అ బిగ్ ప్లేయర్ సార్. అతను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అతను దూరదృష్టి, అతను సీట్లు ఎందుకు తక్కువ తీసుకున్నాడు, ఫ్యూచర్లో ఏం చేయబోతున్నాడు అనేది క్లారిటీ ఉంది. ఇకపోతే ఫైనల్గా ఒక క్వశ్చన్ అడిగాను మీరు, ఆయన పాత్ర ఎలా ఉండబోతుంది అనే దానికి ముందే చిన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తా. ఆయన్ని వ్యక్తిత్వ హననం చేశారు కదా పెళ్లి విషయంలో. పెళ్ళి అనేది మన ఛాయిస్ అండి, కానీ కుటుంబం, మనకు ఏర్పడే కుటుంబం మన ఛాయిస్ కాదుగా. అమ్మ, నాన్న, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి మన ఛాయిస్ కాదుగా. మన ఛాయిస్ ప్రకారం చేసుకున్నాం, అక్కడెక్కడో దెబ్బ కొట్టుండొచ్చు. కానీ మీరు చూడండి సార్, ఎంత హంబుల్ గెస్చరో. చిరంజీవి గారు ఒక మెసేజ్ ఇచ్చారా, తన అమ్మలాగా భావించే వదిన సురేఖమ్మ ఆవిడ వెళ్ళి బ్లెస్సింగ్ ఇచ్చారా, రామ్ చరణ్ వెళ్ళి మద్దతు ప్రకటించారా, సాయి ధర్మతేజ్ వెళ్ళి ప్రచారం చేశాడా, వరుణ్ తేజ్ వెళ్ళి ప్రచారం చేశాడా, నాగబాబు గారు వాళ్ళ ఆయన అయితే అక్కడే ఉన్నాడు అనుకోండి, ఆయన పార్టీలో ఉన్నాడు, ఆయన సతీమణి ఆమె కూడా వెళ్ళి ప్రచారం చేసి ఇంటింటికి తిరిగి ప్రచారం చేసిన. వాట్ ఏ హంబుల్ గెస్చర్ సార్. ఆ కుటుంబం ఎంత చక్కటి ఒక సందేశాన్ని పంపింది సార్. అదే సమయంలో మన జగనన్న గారి అమ్మ పారిపోయారా ఈ బాధలు తట్టుకోలేక.
షర్మిల గారు విమర్శలు చేస్తూ ఉన్నారా, సునీత గారు విమర్శలు చేస్తూ ఉన్నారా. సో చూడండి ఎంత వ్యత్యాసం, చూడండి సార్ ఇద్దరి మధ్య ఎంత వ్యత్యాసం. చెప్పండి సో 100%. ఇవి అంటే ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేశాను సార్. నెక్స్ట్, నిజంగా ఆయన ఇంత చేశాడు కదా ప్రభుత్వంలో, నిజంగా ఆయనకు అంత సముచితంగా జనసేన పార్టీకి స్థానం ఉంటుందా? 100% ఉంటుంది. ఎందుకంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ ఈ 175 స్థానాల్లో జ్వరం వచ్చిన మండు టెండర్లో నిలబడి ముందుండి నడిపించాడు సార్. అది మోదీ గారి ప్రశంసలు పొందారు. మోదీ గారు మీకు తెలుసు, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాధ్యక్షులు మనల్ని పొందిన ఆ వ్యక్తి నాతో ఉన్నాడు పవన్, నా సోదరుడు అంటున్నాడంటే అతని దూరదృష్టి, అతని జాతీయ భావజాలం ఎంత ఆకలింపు చేసుకున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. అటువంటి పవన్ కళ్యాణ్ని డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు హక్కుని చేర్చుకొని పక్కనే కూర్చోపెట్టుకుంటాడు. డెఫినెట్గా ఆయన చూస్తా మొదట చంద్రబాబు నాయుడు సీఎం అయినా ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ కోసం స్పష్టంగా కనపడుతుంది. ఆయనకు మంచి ప్రాధాన్యత గల ఒక డిప్యూటీ సీఎము, లేకపోతే హోము, లా అండ్ ఆర్డర్, లేకపోతే రెవెన్యూ, మంచి పట్టుదల, మంచి పరిపాలన మీద పట్టు ఉండేటట్టుగా తనతో పాటు ప్రాధాన్యత ఇచ్చి ముందుకెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ ప్రాధాన్యత ఇవ్వటం ఎవరికి ఇవ్వటం, ప్రజలకు ఇచ్చినట్టు, ఒక గొప్ప పోరాట యోధుడికి ఇచ్చినట్టు. ఆ ఇవ్వటం వల్ల ఏంటి, రేపు ఢిల్లీ వెళ్ళి మోదీ గారితో మాట్లాడాలన్నా, ఎప్పుడు ఈ రాష్ట్రానికి సమస్యలు పోలవరం పూర్తి చేసుకోవాలి, స్పెషల్ స్టాటస్ ఏదైనా కానీ అడగగలడు. అతనికి వ్యక్తిగత స్వార్థం లేదు కదా, ఏ పదవి ఆశించలేదు కదా. పదవే ఆశించేవాడైతే ఎప్పుడో ఆయన సెంట్రల్ మినిస్టర్ అయ్యేవాడు కాదు కదా. ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం, ఈ రోజున అలమటిస్తున్న ప్రజల కోసం, బడుగు బలైన వర్గాల కోసం, పేదల కోసం అతను పడే తపన, అతని ఆలోచన 10 సంవత్సరాలు సార్. ఒక వ్యక్తి కోసం, ఒక మిథున్ రెడ్డి ద్వారంపూడి ఏంటి, లేకపోతే ముద్రగడ గారు ఏంటి, ఇంతమంది చుట్టుముట్టి దిగ్బంధం చేద్దాం అనుకున్నారే. చివరికి వీళ్ళందరి వల్ల కాలేదు, అతనే గెలుస్తున్నాడని చెప్పి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి బ్యాటిల్లో కడపగా పోకుండా నా చెల్లి, నా అక్క లాంటిది, నా తల్లి లాంటిది, గెలిపించండి అని చెప్పి ఆమెని డిప్యూటీ సీఎం చేస్తాను ఆఫర్ ఇచ్చాడంటే ఇంకో 10,000 ఓట్లు పెరిగినాయి సార్. అవును, ఏదో 40,000 ఓట్లు ఓకే సార్. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ మళ్ళీ ఎదిగితే భవిష్యత్తులో కష్టము, లోకేష్కి ఇబ్బంది అవుద్ది కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఏదో ఒకలా గెలిచేశాం కదా, ఆయన అడ్డు తొలగించుకుందాం అని ఏమైనా భావించే ప్రమాదం ఉంది? ఇప్పుడు అసలు ఉండదండి. తన కష్టాలు ఎవరు ఆదుకున్నాడో ఆయన తెలుసు. చంద్రబాబు నాయుడు పరిణితి చెందిన 4 దశాబ్దాల రాజకీయవేత్త. ప్రజలు చూస్తుంటారు. ప్రజలు నీకు కష్టాల్లో ఉన్నప్పుడు ఈ పార్టీని బతికించింది ఎవరు నేను కాపాడారు, ఎవరు ముందు నేను నడిపించాడు, అసలుకి బీజేపీతో పొత్తు కలిపింది ఎవరు, ఈ కూటమిని లీడ్ చేసింది ఎవరు, అంతే కదా చూస్తారు సార్. కాబట్టి ప్రజలు మనల్ని పొందటం తెలుసు. తన కష్టానికి తగ్గట్టు పవన్ కళ్యాణ్ ఏ రోలు ప్రాణాలు సైతం పనంగా పెట్టి చేశాడనేది తెలుసు. కాబట్టి తనతో పాటు సరి సమానంగా ప్రాధాన్యత ఇచ్చి ఈ ప్రభుత్వంలో ముందుకు తీసుకెళ్తాడంటూ నో డౌట్. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తం మీద ప్రజలని గౌరవించినట్టు, పవన్ కళ్యాణ్ గౌరవిస్తే ప్రజల్ని గౌరవించినట్టు మంచి మాట చెప్పారు. సో చూద్దాం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం తీసుకుంటారా, లేకపోతే శాసనసభాపక్ష నాయకుడిగా ఉండిపోయి వాళ్ళ వ్యక్తులకి, వాళ్ళ సహచరులకి మంత్రి పదవులు ఇచ్చి ఈయన కేవలం శాసనసభాపక్ష నాయకుడిగా తాను అసెంబ్లీలో ఉంటారా, మనం చూద్దాం.